హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. మన ప్రజా సిరీస్ బుక్లోని పేపర్ నంబర్ 4 అయితే ఇవాళ సాల్వ్ చేయబోతున్నాము. సో మన ప్రజా సిరీస్ బుక్ ఆర్మీ బుక్ రిలీజ్ అయిన విషయం తెలిసింది కదా. సో ఈ బుక్లోని 5 పేపర్స్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్త్ పేపర్లో మ్యాథ్స్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరకు మ్యాథమెటిక్స్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 4లోని మ్యాథమెటిక్స్ పార్ట్, ఓకే రైట్. సో పార్ట్ 4లోని మ్యాథమెటిక్స్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31 ఆన్వర్డ్స్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 31 నుండి ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 31 ఏమి ఇచ్చారు అంటే 31 ద ప్రోడక్ట్ ఆఫ్ 2 సక్సెసివ్ నంబర్స్ ఈజ్ 9506, ఓకే 9506 అని చెప్పేశారు. ప్రోడక్ట్ ఆఫ్ 2 సక్సెసివ్ నెంబర్స్ అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి x+1 అవుతుంది, ఓకేనా. ఒకటి ఎక్స్ ఒకటి x+1 అంటే సక్సెసివ్ నెంబర్స్ అంటే 2 వరుస సంఖ్యలు అనమాట, ఓకే రైట్. సో వీటి ప్రోడక్ట్ వచ్చేసి 9506 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఒకటి x+1 ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దానికంటే బదులు మనం ఆన్సర్ టు క్వశ్చన్ చెక్ చేస్తే ఆప్షన్ ఏ 96, ఆప్షన్ బి 97, ఆప్షన్ సి 98, ఆప్షన్ డి 99. సో ఒక్కోసారి ఇట్లా ఇంకా ఈజీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్. సో స్మాలర్ నెంబర్ అంటే ఈ చిన్న నెంబర్ ఏది అంటున్నాడు. సో చిన్న నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చిన్న నెంబర్ 96 అనుకుంటే సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సక్సెసివ్ నెంబర్స్ అంటే దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి 97. సో 96 × 97 అంటే మళ్ళీ ఇది రావాలి. ఒకసారి చూద్దాము. 6 × 7 లాస్ట్లో ఎంత, లాస్ట్లో 2. సో లాస్ట్లో 2 ఉందా మనకి అంటే 96 అయ్యే ఛాన్స్ లేదు. సో జస్ట్ యూనిట్ నెంబర్ మాత్రమే చెక్ చేస్తున్నాను, ఓకే. సో ఇది కాదు. నెక్స్ట్ 97 అనుకోండి, దాని నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది సక్సెసివ్ నెంబర్ అంటే 8 అవుతుంది. సో 7 × 8 లాస్ట్ ఎంత 6, ఓకే లాస్ట్ 6 ఉంది, ఖచ్చితంగా ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఓకే. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. ఇంకా 98 అంటే నెక్స్ట్ నెంబర్ 99 అనమాట. 8 9 72 లాస్ట్లో 2 ఉంది అంటే 6 ఉంది, మనకి కాదనమాట. నెక్స్ట్ 99 × నెక్స్ట్ నెంబర్ ఈజ్ 100. సో 0 ఉంది, సో 0 కాదు. సో ఆన్సర్ వచ్చేసి 97 అని చెప్పేసి అనొచ్చు. సో 97 మనకి ఆన్సర్, లేదంటే ఈ ప్రాసెస్ చేసినా మనకి అదే 97 ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా రైట్. మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసేయండి. ఆన్సర్ వచ్చేసి విత్ ఇన్ ద సెకండ్స్లో చేసేటట్టుగా చూసుకోండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి ఏమిచ్చారు, ఇది వచ్చేసి మనకి యావరేజ్ క్వశ్చన్. ఏ క్రికెట్ ప్లేయర్ ఆఫ్టర్ ప్లేయింగ్ 10 టెస్ట్స్ స్కోర్డ్ 100 రన్స్ ఇన్ ద 11th టెస్ట్, ఓకే 10 టెస్ట్ల వరకు ఎంతో కొంత స్కోర్ చేశాడు. 11th టెస్ట్లో మాత్రం ఆడు క్రికెట్ ప్లేయర్ అంట 100 స్కోర్ చేశాడంట, సెంచరీ కొట్టాడంట. యాజ్ అ రిజల్ట్ ద యావరేజ్ ఆఫ్ హిస్ రన్స్ ఇంక్రీజ్డ్ బై 5. సో ఏమైంది లాస్ట్ టెస్ట్ సెంచరీ కొట్టేసరికి యావరేజ్ వచ్చేసి 5 ఇంక్రీజ్ అయిందంట, ఓకే. సో 5 ఇంక్రీజ్ అయితే ద ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ హిజ్ రన్స్ అని చెప్పేసి అన్నాడు. సో ప్రజెంట్ యావరేజ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు, ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనకి 10 టెస్ట్లది ఇవ్వలేదు. సో 10 టెస్ట్లది వచ్చేసి స్కోరు 10x అనుకుందాం, ఓకే టోటల్ స్కోర్ వచ్చేసి 10x అనుకుందాం. సో 11th వన్లో 100 స్కోర్ చేశాడు, ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి, ఇవి 10 ఇది ఒకటి 1 11 అయ్యాయి. సో ఫస్ట్ యావరేజ్ ఎంత ఉండే x ఉండే. సో మనకి తెలియదు కాబట్టి ఓకే x అనుకున్నాం. సో ఇప్పుడు న్యూ యావరేజ్ 11 టెస్ట్ తర్వాత యావరేజ్ ఏమైంది 5 ఇంక్రీజ్ అయిందంట, అంటే 10 x + 5 అయిందనమాట, ఓకేనా. 5 ఇంక్రీజ్ అయింది, ఓకేనా x + 5 అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 = 11x + 55. సో ఇది అటు తీసుకెళ్తే x = 45. సో మనకి x అంటే పాత యావరేజ్, ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్ అంటే ఇదనమాట. ప్రజెంట్ యావరేజ్ అంటే x అంటే 45 కాబట్టి ఏమైంది ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 50, అది x+45 + 5 50. సో ప్రజెంట్ యావరేజ్ అంటేనేమో 50, పాత ఓల్డ్ యావరేజ్ అంటేనేమో 45. సో మనకి అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 క్వశ్చన్ ఇచ్చారు. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్, ఓకే ఎల్సిఎం వచ్చేసి 48 అని ఇచ్చారు, హెచ్సిఎఫ్ వచ్చేసి 8 అని చెప్పేసి ఇచ్చారు. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 24 అన్నాడు, ఫైండ్ ద అదర్ నంబర్ ఎంత అంటున్నారు, ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇది మనకు తెలిసిందే. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్.
సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎక్స్ ఈజ్ దేర్, ఓకే. ఒక అందర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి వై, ఎల్సిఎం ఈజ్ 48, హెచ్సిఎఫ్ ఈజ్ 8, ఓకే. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 48 ఇంటూ 8, సో హియర్ ఇట్ ఈస్ మల్టిప్లయింగ్, సో ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది, సో 24 డివైడ్ 24 1 24 2 సో 8 ఇంటూ 2, సో 16 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఓకే రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇది మనకి తెలిసి ఉండాలి, ఓకే. నెక్స్ట్, సో ఇవన్నీ నేను మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన దగ్గర ఇందులో పేజ్ నెంబర్ వచ్చేసి 185లో కూడా కనిపిస్తుంది. సో 185 కాదు, మనకి సింప్లిఫికేషన్ మొత్తం 178 నుండి అర్థమెటిక్ అండ్ స్కూల్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్తో సహా ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, విత్ సింప్లిఫికేషన్తో సహా ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి మోడల్కి ఒక బిట్ అయితే కవర్ చేయడం జరిగింది. సో అందులో మీకు క్లారిటీగా కూడా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి ఏమి ఇచ్చారు అంటే ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఇస్ 120, ఓకే. పెరిమీటర్ వచ్చేసి ఎంత మనకి 120 అని చెప్పేసి ఇచ్చారు, అంటే 2 of L plus B ఈజ్ ఈక్వల్స్ టు 120 అని చెప్పేసి ఇచ్చారు, ఓకేనా. సో ద లెంత్ అండ్ బ్రెడ్త్ 2:1, సో లెంత్ బ్రెడ్త్ 2:1లో ఉందంట. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఎంత అంటున్నాడు, సో L ఇంటూ B ఎంత అంటున్నాడు, ఓకేనా. లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు, ఓకే రైట్. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే కనుక L plus B ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఇది అటు వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 60 అవుతుంది, ఓకేనా. సో L plus B 60 అంటే ఇది 2:1 రేషియోలో ఉండాలి ఖచ్చితంగా. సో 2:1 రేషియోలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 40 అనుకుంటున్నా, దీన్ని 20 అనుకుంటున్నా, ఆటోమేటిక్గా 60 అవుతుంది కదా. ఇప్పుడు ఇది 2:1 రేషియోలో ఉంటుందా, సో 2s 1s, సో ఖచ్చితంగా 2:1 రేషియోలో ఉంది, ఓకేనా. అంటే L అంటే 40 అనమాట, B అంటే 20 అనమాట, ఓకేనా. సో L ఈజ్ గ్రేటర్ దాన్, ఆల్వేస్ L ఈజ్ గ్రేటర్ దాన్ బ్రెడ్త్, ఎందుకంటే రెక్టాంగులర్ ఫీల్డ్ కాబట్టి. సో L అంటేనేమో 40, సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. L అంటే 40, B అంటే 20, సో ఎంత 4 ఇంటూ ఓకే 800. సో 800 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది, 800 స్క్వేర్ మీటర్స్, ఆప్షన్ డీలో కనిపిస్తుంది మనకి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఓకే రైట్. లేదంటే 2x ఇది x అని తీసుకోవచ్చు, అట్లయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సింపుల్గా కనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాను, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 క్వశ్చన్ ఏమి ఇచ్చారు, sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా sin 60 వాల్యూ మనకి ఎంత, ఓకే. sin 0 వాల్యూ, sin 0 30 45 60 90, సో ఈ వాల్యూస్ మనందరికీ మ్యాక్సిమం తెలుసు కదా. సైన్ వాల్యూస్ వచ్చేసి ఏమనొచ్చు, 0 1/2 1/√2 √3/2, సో 1, ఇవి మనకి సైన్ వాల్యూస్. అదే కాస్ వాల్యూస్ రివర్స్లో ఉంటాయి కదా. సో 1 √3/2 ఇలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆన్సర్ డైరెక్ట్గా sin 60 అంటే √3/2, ఇది ఇవ్వకుండా ఏమి ఇచ్చారంటే కాస్లలో ఇచ్చారు, ఓకేనా. కాస్ దేనికి ఈక్వల్ అని చెప్పేసి అన్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని సైన్ కాస్ ఇవి రివర్స్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం 90 వచ్చేటట్టుగా చూసుకోండి, ఓకేనా. దీనికి ఎంత యాడ్ చేస్తే 90 30 యాడ్ చేస్తారంటే అంటే ఇది కాస్ 30కి ఈక్వల్ అనమాట, ఓకేనా. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ sin 30 అన్నాడు అనుకోండి, దేనికి ఈక్వల్ అంటే సో 90 వచ్చేటట్టుగా చూసుకోండి. 30కి ఎంత యాడ్ చేయాలి, 60, అంటే ఇది కాస్ 30 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. sin 30 కాస్ 60 రెండు ఈక్వల్ వాల్యూస్. sin 30 అన్న 1/√2, కాస్ 30 అన్న 1/2, ఓకే. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి sin cos 30 degrees ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బిలో ఉంది మనకి, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సో కొంచెం ట్రిగనోమెట్రీ బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36th క్వశ్చన్ వచ్చేసి 60% ఆఫ్ 450 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 15, దెన్ ద వాల్యూ ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 60/100 పర్సెంటేజ్ కాబట్టి హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 450 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 15. సో 0కి 0 కట్టు, 0కి 0 కట్టు, సో ఎంత ఇప్పుడు మనకి 6 ఇంటూ 45 మిగిలిపోయింది. ఇక్కడ మల్టిప్లై చేసి వస్తే డివైడ్ చేస్తుంది, ఓకే ఈజ్ ఈక్వల్స్ x. 15 1 15 3 6 ఇంటూ 3 18, సో x ఈజ్ 18. సో 18 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ బిలో ఉంది. సో బి ఈజ్ ద ఆన్సర్, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37th క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 5:6. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో 5:6లో ఉందంట, ఓకే. దెన్ గెయిన్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. ఓకే, ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెయిన్ వస్తుంది. గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ ఎంత, గెయిన్ బై సిపి ఇంటూ 100, ఇది మనకి ఫార్ములా, ఓకేనా. గెయిన్ బై సిపి, కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకొని చెప్తాం మనం ఎప్పుడైనా,
ఓకే, గెయిన్ బై సిపి ఇంటూ 100 ఇది మనకి ఫార్ములా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ వాల్యూస్ 5:6 ఉంది కాబట్టి సో ఇది 500 అనుకుందాం, ఇది 600 అనుకుందాం. ఓకేనా, అది 500 అనుకుందాం, 600 అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఎంత గెయిన్ ఉంది, 100 రూపీస్ గెయిన్ ఉంది. సో గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ గెయిన్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, గెయిన్ 100 రూపీస్ పెరిగింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 500 ఉంది. ఓకే, ఇంటూ 100. ఓకే రైట్. సో 2 zeros కి 2 zeros కట్టు, 5 1s 5 2s, సో 20. సో 20% గెయిన్ అనమాట. సో గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 20% ఆప్షన్ ఏలో కనిపిస్తుంది మనకి. ఓకే, సో సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఇక్కడ మనం 500 600 అనుకుంటున్నాం అంతే. ఓకేనా, 5:6 ఇచ్చాడు. 5x 6x అనుకోవచ్చు, 50 60 అనుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఇది 100 అనుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం అలా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 38 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద డైమెన్షన్స్ ఆఫ్ రూమ్. ఓకే, రూమ్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే 10x6x4, 10x6x4 మీటర్స్ ఉన్నది. అయితే ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ 1 రూపీ పర్ స్క్వేర్ మీటర్ విల్ బి. సో ఇదంతా వైట్ వాష్ చేయడానికి ఎంత 1 రూపీ పర్ మీటర్ అని చెప్పేసి అన్నారు. సో మొత్తం ఎన్ని మీటర్స్ అవుతుందని చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో రూమ్కి వైట్ వాష్ చేయాలంటే సో 3 ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం. ఒక రూమ్కి ఫర్ ఎగ్జాంపుల్ వైట్ వాష్ చేయాలంటే 4 వాల్స్ ఉంటాయి. ఫస్ట్ రూమ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా, సో 1 2 3 4 వాల్స్కి వైట్ వాష్ చేయాలంటేనేమో ఒక ఫార్ములా. ఎలా అంటే 2/L + B × H, ఇది ఫార్ములా అనమాట. ఓకేనా, అలా కాకుండా రూమ్ అన్నప్పుడు రూఫ్ కూడా వేయాల్సింది వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 వాల్స్ ప్లస్ రూఫ్ అన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా వచ్చేసి 2/L + B H + LB, ఇది రూఫ్ కూడా. అంటే అప్పుడు ఏమవుతాయి, 5 వాల్స్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఛాన్సెస్ చూడండి, ఒక్కోసారి అట్లా అడగచ్చు, క్వశ్చన్ ఇట్లా అడగదు. ఇక్కడ ఓన్లీ 4 వాల్స్కి మాత్రమే. ఓకేనా, అలా కాకుండా రూమ్ మొత్తము 4 వాల్స్ వేయాలి, ప్లస్ రూఫ్ వేయాలి, కింద ఫ్లోర్ కూడా వేయాలి. సో అప్పుడు ఏమైతే 6 వాల్స్ అవుతాయి టోటల్. ఓకేనా, 6 వాల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు 2/LB + BH + LH. సో ఇది ఫార్ములా అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి జస్ట్ నార్మల్గా ఇచ్చినప్పుడు 4 వాల్స్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఈ ఫార్ములా తీసేస్తున్నా. ఓకే, సో మనకి ఇప్పుడు LBH అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/L, L అంటే 10 + 6 ఇంటూ H అంటే 4. ఓకే, ఎంత 2 + 16 ఇంటూ 4 32 ఇంటూ 4 ఎంత 4 to 8 128. ఓకే, టోటల్ 128 వచ్చిందనమాట. సో 1 రూపీకి మీటర్ పర్ స్క్వేర్ మీటర్కి 1 రూపీ కాబట్టి 128 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి కాబట్టి సో 128 రూపీస్ అవుతాయి. సో 128 రూపీస్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్. సో 4 వాల్స్కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసాం. గుర్తుపెట్టుకోండి, 4 వాల్సా 5 వాల్సా 6 వాల్సా వాళ్ళు మెన్షన్ చేస్తే మాత్రమే అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 39 క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి. 39 క్వశ్చన్ 5x + 4 = 3x + 8, దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ x. x వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సింపుల్. x వాల్యూ, xలన్నీ ఒక సైడ్, నంబర్స్ అని ఒక సైడ్ తీసుకెళ్ళండి. సో ఈ x ఇటు తీసుకొస్తున్నాం, 5x, ఈ -3x, ఈ 4 ఇటు ఉంది కాబట్టి అటు తీసుకెళ్తున్నా, 8 ఇక్కడ ప్లస్ ఉంది అటు వెళ్తే -4. ఓకే, సో 2x = 4. సో x = ఆటోమేటిక్గా ఏమైతే 2 అనమాట. సో x = 2 అంటే ఆప్షన్ బిలో ఉంది. ఓకే, బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి ఏమి ఇచ్చారు, ఏ సమ్ ఆఫ్ మనీ ఎంత ఉందో మనకి తెలియదు. సమ్ ఆఫ్ మనీ ఏమైందంట, అమౌంట్స్ టు 850 రూపీస్ అయిందంట. 850 రూపీస్ అయిందంట. ఎప్పటికీ 3 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్లో. ఓకేనా, అదే మనీ 4 ఇయర్స్లో ఎంత అయిందంట, ఇదే మనీ 4 ఇయర్స్కి ఎంత అయింది అంటే 925 రూపీస్ అయిందంట. ఓకే, 925 రూపీస్ అయిందంట 4 ఇయర్స్కి. అయితే మనం అడిగిన ద సమ్, ఈ సమ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్. సో ఇక్కడ మనకి సింపుల్, వితౌట్ ఎనీ ఫార్ములా డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇయర్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇయర్స్, అంటే బిట్వీన్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, జస్ట్ 1 ఇయర్ ఉంది అంతేనా డిఫరెన్స్. సో 1 ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 75 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో 1 ఇయర్లో 75 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అంటే 3 ఇయర్స్ కంటే ముందు అమౌంట్ కావాలి మనకి. 3 ఇయర్స్ కంటే ముందు అమౌంట్ కావాలి అంటే, సో 3 ఇయర్స్కి ఎంత అవుతుంది యాక్చువల్గా ఫస్ట్ అమౌంట్ 3 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 3 × 75 అవుతుంది. అంటే ఎంత 225 రూపీస్ అవుతుంది. ఓకేనా, సో 3 ఇయర్స్ కంటే ముందు అమౌంట్ అంటే ఇందులో నుంచి 225 తీసేస్తున్నా. 225 తీసేస్తే ఎంత 5 4 2 6 7 అంటే
8 ఓకే 625 రూపీస్. సో ఆప్షన్ సిలో కనిపిస్తుంది 625 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 క్వశ్చన్ ఏమిచ్చారు? 41 ఏమిచ్చారు అంటే ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ప్రజెంట్ ఈజ్ ఓకే ప్రజెంట్ ఏ అండ్ బి రేషియో 2:3లో ఉందంట. ఇతనికి 20 అయితే ఇతనికి 30, లేదంటే ఇతనికి 2x అయితే ఇతనికి 3x. ఓకేనా? ఇదంతా ఎప్పుడు మ్యాటర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే నెక్స్ట్ 5 years హెన్స్ అంటే లాటర్ అనమాట, హెన్స్ అంటే తర్వాత అనమాట. ఓకే 5 years హెన్స్ ఏమవుతుంది? ఇతను 2x + 5 ఇంక్రీజ్ అవుతాడు. ఓకేనా? ఇతను కూడా 3x + 5 ఇతను 5 years ఇంక్రీజ్ అవుతాడు. సో ద రేషియో బికమ్స్ ఏమన్నారంటే 3:4 అన్నారు. ఓకేనా? 3:4 అవుతుంది అనమాట. ఓకేనా? సో 3:4 అవుతుంది కాబట్టి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఏ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో దీన్ని తీసుకుంటున్నా 2x + 5 బై 3x + 5 ఈజ్ ఈక్వల్స్ ఏమిచ్చారు? 3/4 అని ఇచ్చారు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా ఇది ఇటు. ఓకే 8x + 4 5 20 ఈజ్ ఈక్వల్స్ 3 3 9x + 15. సో ఎంత ఎక్స్లెంట్ ఒక సైడ్ అంటే ఇటు తీసుకెళ్తే 9x - 8x ఇది 20 అది తీసుకొస్తే 15. సో x ఈజ్ ఈక్వల్స్ 5 అనమాట. x = 5 అంటే 2x అంటే 10 అనమాట. ఓకేనా? 10 years అనమాట. సో ఏ ఏజ్ వచ్చేసి మనకి 10 years. ఆప్షన్ ఎక్కడ ఉంది? 10 years ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 ఏ కార్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 676. ఓకే క్వశ్చన్ నెంబర్ 42 డిస్టెన్స్ వచ్చేసి 676 ఉందంట. నెక్స్ట్ ఇన్ 6.5 hours. ఓకే టైం వచ్చేసి 6.5 hours అన్నారు. ఓకే 676 kilometers 6.5 hours. స్పీడ్ ఎంత అన్నాడు? సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ బై టైం కాబట్టి సో ఇది డిస్టెన్స్ వచ్చేసి 676 ఉంది, క్లారిటీగా ఉంది. బై టైం వచ్చేసి దీన్ని ఏం తీసుకున్నాడు? 13/2 తీసుకుందాం. ఓకేనా? 6 to the 12 + 1 13/2. సో 13/2 అంటే 13/2 అంటే ఇది పైకి వస్తుంది కదా. ఓకే పైకి వస్తుంది. ఓకే 13 5s 65 13 2s సో 52 2s అంటే 104 km/h. ఓకేనా? సో 104 km/h ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏలో ఉంది. సో ఏ ఈజ్ ద ఆన్సర్. సో బీలో కూడా ఉంది కానీ మీటర్/సెకండ్ ఉంది. సో మీటర్/సెకండ్ కాదు km/h గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే km/hలో వచ్చింది మనకు ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 ఏమి ఇచ్చారు? ద ప్రైస్ ఎట్ అన్ ఆర్టికల్ ఈజ్ కట్ బై అన్నా రెడ్యూస్డ్ అన్నా తగ్గించడం అనమాట. ఓకేనా? సో కట్ బై 20%. ఓకే 20% అన్నాడు కాబట్టి సో కట్ బై అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే R/100 - R పర్సెంటేజ్లో అడిగారు కాబట్టి ఇంటూ 100 అంటున్నాం. ఓకేనా? కట్ బై అన్నప్పుడు అదే ఇంక్రీజ్డ్ బై అన్నప్పుడు R/100 + R. ఓకే కట్ అంటేనేమో మైనస్, ఇంక్రీజ్ అంటేనేమో ప్లస్. సో ఎంత కట్ చేశారు? 20 అంటే 20/100 - 20 80 × 100. ఓకే సో 21s 24s 4 25s సో 25%. సో 25% ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఒరిజినల్ వాల్యూకి వెళ్ళాలంటే 25% ఇంక్రీజ్ చేయాలి. సో సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 ఇచ్చేసి ఏమి ఇచ్చారు? లగారిథం ఇచ్చారు. లగారిథం క్వశ్చన్ ఇచ్చారు. లాగ్ ఆఫ్ 16/2 ఎంత అని చెప్పేసి అన్నారు. ఓకేనా? సో దీని వాల్యూ సో ఇక్కడ ఈ వాల్యూ సేమ్ ఉంటే ఇక్కడ ఫ్రంట్ ఏ వాల్యూ ఉంటే అది తీసుకోవాలి. సో లాగ్ దీన్ని ఏం చేస్తున్నా అంటే 2/4గా రాస్తున్నా. 2/4 అన్న 16 కదా. సో ఇక్కడ లాగ్ 2 ఈ వాల్యూ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసి 4 log 2 సో ఆన్సర్ వచ్చేసి 4 అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? మనకి ఆన్సర్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో బి ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 45 క్వశ్చన్ మనకి మెన్సురేషన్ క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 14 centimeters. ఓకే రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి రేడియస్ అంటే 14 ఇది ఇచ్చారు. డయామీటర్ అంటే మొత్తం ఫుల్ అనమాట. ఓకేనా? ఇది వ్యాసార్థం రేడియస్ అంటే. ఓకే దెన్ సర్కంఫరెన్స్. ఓకే సర్కంఫరెన్స్ అంటేనేమో 2πr చుట్టుకొలత. అదే ఏరియా అంటే πr². ఓకే రైట్. సో 2 × 22/7 × r వచ్చేసి ఎంత ఇచ్చారు? 14 ఇచ్చారు. సో ఎంత? 7 2s సో 22 4 అంటే 88. సో 88 ఈజ్ ద ఆన్సర్. 88 centimeters ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో ఇది మనకి ఆన్సర్స్ అనమాట. ఓకేనా? సో ఇవి మనకి మ్యాథ్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ 4లో రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడా.